ఇవాళ ఏపీ అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. అసెంబ్లీలో ఉదయం 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్కు ముందే ఉదయం 10:30 సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏపీ బడ్జెట్ 2026-27కు ఆమోద ముద్ర వేయనుంది మంత్రివర్గం. ఆ తర్వాత ఏపీ అసెంబ్లీ ప్రారంభం కానుండగా 11:15 ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మంత్రి అచ్చెన్నాయుడు సభలో ప్రవేశపెట్టనున్నారు. శాసన మండలిలో బడ్జెట్ని మంత్రి వంగలపూడి అనిత ప్రవేశపెట్టనున్నారు. వ్యవసాయ బడ్జెట్ను మండలిలో మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ బడ్జెట్ 2026-27 అభివృద్ధి, సంక్షేమం అలాగే ఎన్నికల హామీలను ప్రధానంగా దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్లుగా తెలుస్తోంది. ఈ బడ్జెట్లో అభివృద్ధి, సంక్షేమం, రైతు, మహిళల సంక్షేమం ప్రధానంగా ప్రాధాన్యం పొందనుంది. సూపర్ 6 హామీలలో ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు. వ్యయ ప్రాధాన్యత రంగాలకు భారీ నిధులు కేటాయించబోతోంది ప్రభుత్వం. రైట్గా ఏపీ బడ్జెట్కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్. గుడ్ మార్నింగ్ శ్రీ. ఏదైతే ఏపీ బడ్జెట్ లో భాగంగా 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ రోజు శాసనసభలో అయితే గనక ఉదయం 11:15 అయితే గనక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అయితే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నది కూడా తెలుస్తోంది. ఇప్పటికే ఈ యొక్క ప్రస్తుతం అయితే గనక విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో అయితే గనక ఇటు ప్రత్యేక పూజలు నిర్వహించినటువంటి పీయూష్ కుమార్ అదేవిధంగా ఉన్నత అధికారులు సైతం కూడా ఈ యొక్క పూజ అనంతరం కూడా ఈ యొక్క మంత్రి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ క్యాంపు కార్యాలయానికి అయితే తీసుకెళ్ళడం, ఇంట్లో కూడా క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే అనంతరం కూడా ఈ రోజు ఉదయం 10:30 అయితే కనుక కేబినెట్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరగబోయేటువంటి కేబినెట్ లో భాగంగా ఈ యొక్క బడ్జెట్ ని అయితే ఆమోదించిన అనంతరం కూడా ఈ యొక్క బడ్జెట్ ని శాసనసభ ఉభయ సభల్లో అయితే కనుక ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ రోజు ఏదైతే ఏపీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలలో భాగంగానే ఈ యొక్క బడ్జెట్ రూపకల్పన చేశాము అంటూ కూడా ఇటు పార్టీ నుంచి వస్తున్నటువంటి సమాచారం, అదేవిధంగా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం అయితే తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క శాసనసభలో ఆ బడ్జెట్ అయితే కనుక ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టగా, అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అచ్చెన్నాయుడు అయితే ప్రవేశపెట్టనున్నారు. ఇక మండలిలో చూసుకున్నట్లయితే కనుక ఈ బడ్జెట్ ని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత అయితే కనుక ప్రవేశపెట్టనున్నారు. అదేవిధంగా వ్యవసాయ బడ్జెట్ ని మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే ప్రవేశపెట్టనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రధానంగా సంక్షేమం, అభివృద్ధి, ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ఏదైతే టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక దీనికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా అమరావతి రాజధాని అమరావతి అభివృద్ధి కీలకంగా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే కేంద్ర బడ్జెట్ లో కీలకమైనటువంటి నగరాల అభివృద్ధి కొరకు బడ్జెట్ కేటాయించినటువంటి నేపథ్యంలోనే ఇక ఏపీలో కూడా కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక అమరావతిని శరవేగంగా అభివృద్ధి చేసే దిశగా అయితే కనుక ఈ యొక్క సంవత్సరం 2026-27 ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటుందని కూడా తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కార్యక్రమాలు కార్యాలయాలకు సంబంధించినటువంటి అంశాలు అయితే కనుక అమరావతి రీజియన్ లో మొదలుపెట్టినటువంటి నేపథ్యంలోనే ఇక శరవేగంగా పూర్తి చేసేలాగా దానికి సంబంధించినటువంటి బడ్జెట్ ని కేటాయించేలాగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇటు అమరావతి కాదు, ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ ప్రాంతాలు అంటే ఈ 3 ప్రాంతాలని శరవేగంగా అభివృద్ధి చేసేలాగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క బడ్జెట్ ని అయితే కనుక ప్రవేశపెట్టినట్టు కూడా తెలుస్తోంది. అదేవిధంగా రైతాంగాన్ని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు అంటే ఇటు ఆక్వాకల్చర్ నుంచి అనేక రంగాల్లో కూడా ఉన్నటువంటి ఈ యొక్క వ్యవసాయాన్ని ప్రాధాన్యత ఇచ్చేలాగా ఈ యొక్క వ్యవసాయ బడ్జెట్ ని కూడా పూర్తి స్థాయిలో రూపకల్పన చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇక సూపర్ 6 ఏదైతే కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందో దానికి సంబంధించినటువంటి ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి ఎక్స్టెన్షన్ కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కి సంబంధించినటువంటి అంశాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కీలకంగా అయితే కనుక ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అనేది ప్రవేశపెట్టనున్నది. అందరూ కూడా ఎంతో ఉత్కంఠ అంటే సామాన్యుడికి అందుబాటులో ఉండనుందా అన్న దానిపై అయితే కనుక ఎంతో ఉత్కంఠ నెలకొందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఈ రోజు కీలకంగా అయితే కనుక ఉండబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇప్పటికే ఈ యొక్క బడ్జెట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తా ఉంది. అయితే ఈ రోజు జరగబోయేటువంటి ఉభయ సభల్లో భాగంగా ఈ యొక్క బడ్జెట్ ని దాదాపు 3,48,000 కోట్ల రూపాయల వరకు కూడా ఉండబోతుందంటూ కూడా అంచనా వేస్తున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక ఇదే బడ్జెట్
మూడు లక్షల 42,000 కోట్ల వరకు కూడా ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇక దీన్ని పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఇటు వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ చూస్తున్నట్లయితే కనుక ఇటు వ్యవసాయ రంగం, అదేవిధంగా అన్ని రంగాలని అభివృద్ధి చేసే దృష్ట్యా అయితే కనుక ఈ యొక్క ప్రణాళిక అయితే సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ఎప్పటి నుంచో కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితులు. ఇటు కేంద్ర రాష్ట్ర సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో ఏపీని ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా ఇక కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది సిరి. అయితే సంతోష్, ఇప్పుడు సూపర్ 6 హామీల సంగతి ఏంటి? అంటే మనకి ఇప్పటికే 4 అమలు చేస్తున్నారు, మిగతా రెండింటి గురించి అప్డేట్స్ ఏంటి? ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తూ కూడా ముందుకు వచ్చినటువంటి పరిస్థితులు. అయితే ఈ యొక్క సూపర్ 6 కాదు, అదనంగా అనేక పథకాలను అయితే కనుక అమలు చేశాము అంటూ కూడా కూటమి ప్రభుత్వం భావిస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. సూపర్ 6 కాదు, సూపర్ 60 అమలు చేశాము. ఇప్పటికే ఇంకా వీటిని ఎక్స్టెన్షన్ తో పాటు పూర్తి స్థాయిలో మిగిలిన సూపర్ 6 లో ఉన్నటువంటి అన్ని పథకాలను మేము అమలు చేస్తాము. అదేవిధంగా అందరికీ హామీ ఇచ్చాము. ఈ నేపథ్యంలోనే మేము ముందుకెళ్తున్నాము. ఇటు సంక్షేమము, అదేవిధంగా అభివృద్ధి రెండు కళ్ళ సిద్ధాంతంలో అయితే కనుక మేము ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలోనే డబుల్ ఇంజిన్ సర్కార్ తోటి పూర్తి స్థాయిలో అందరికీ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఇటు ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే ఇటు విజయాన్ని, ఆ విజయానికి అనుగుణంగా కూడా ఇటు కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రం సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నట్టు కూడా చెప్తున్నారు. పరిస్థితులు కూడా కనబడుతూ ఉన్నాయి. అదేవిధంగా ఈ సూపర్ 6 లో ఉన్నటువంటి హామీలను సైతం కూడా అమలు చేసే దిశగా అయితే కనుక అడుగులు వేస్తాము. ఈ సంవత్సరం నుంచే కూడా ఒక్కొక్కటిగా మేము ప్రాధాన్యత ఇస్తాము అంటూ కూడా ఇటు ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సమాచారంగా అయితే కనుక తెలుస్తా ఉంది. ఎందుకంటే ఒక పక్క ఏదైతే స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో ఈ యొక్క అంశాలన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ఈ యొక్క సూపర్ 6 ని అన్ని 6 పథకాలు 6 పథకాలను కూడా అమలు చేసి ఈ యొక్క స్థానిక ఎన్నికల్లోకి వెళ్లేందుకు కూడా ఇటు కూటమి ప్రభుత్వం కీలకమైనటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.